వెల్కమ్ టు జీనియస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2024 ఎన్నికల్లో సాధించిన స్ట్రైక్ రేట్ రిపీట్ కావాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి సూచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయం వికసిత్ భారత్ సాధించాలంటే గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలన్న ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ముగిసిన యుఫేరియా మ్యూజికల్ నైట్ నారా భువనేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు సాధించిన స్ట్రైక్ రేట్ రిపీట్ అవ్వాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. 2024 ఎన్నికలు 93% స్ట్రైక్ రేట్ తో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని, ఆ దిశగా ఇప్పుడు ముందుకు వెళ్లాలని కోరారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం వికసిత్ భారత్ సాధించాలంటే గ్రామ అభివృద్ధితోనే సాధ్యం. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమైన ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండే విధంగా పంచాయతీ ఛాంపియన్స్ సమగ్ర గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. వికసిత్ పంచాయతీలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ NIRD సహకారంతో తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ద్వారా సమగ్ర గ్రామ అభివృద్ధికి కావాల్సిన శిక్షణ పూర్తి చేసిన 33 మంది పంచాయతీ ఛాంపియన్స్ తో హైదరాబాద్ లో NIRD PR లో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్ లో NIRD లో సమగ్ర గ్రామ అభివృద్ధికి శిక్షణ తీసుకొని పంచాయతీ ఛాంపియన్స్ గా తయారైన 33 యువకులకు ఎంపీ కేశినేని శివనాథ్ NIRD PR లో డైరెక్టర్ జనరల్ జి నరేంద్ర కుమార్ AIS సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం వారికి ఎంపీ కేశినేని శివనాథ్ దిశానిర్దేశం చేసినట్లుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధికి కావాల్సిన అన్ని రంగాలలో సమగ్ర శిక్షణ పూర్తి చేసుకున్న పంచాయతీ ఛాంపియన్స్ తమ గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ప్రెజెంటేషన్ ద్వారా NIRD అధికారులు ఎంపీ కేశినేని శివనాథ్ కు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. యువతకు ఉపాధి మార్గం కల్పించే కేంద్ర పథకాలపై గ్రామంలోని నిరుద్యోగ యువతకు అవగాహన పెంచాలని అన్నారు. వారందరినీ చిన్న చిన్న పెట్టుబడులతో ఎక్కువ లాభాలు ఆర్జించే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా తయారు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధిని ఛాంపియన్లే ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ఉందని అన్నారు. ప్రతి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి విద్య, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, గ్రామీణ విద్య, ఆరోగ్యంపై దృష్టి, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నిర్వహణ, స్వచ్ఛ గ్రామ, హరిత గ్రామ అభివృద్ధి, డిజిటల్ సేవల ద్వారా పంచాయతీ పరిపాలన, ఫ్రెండ్లీ విమెన్, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లుగా అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 295 గ్రామాలలో జరిగే అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ గా నిలబడాలన్నారు. పలు NGOలతో కలిసి 4 నియోజకవర్గాల్లో శానిటరీ నాప్కిన్స్ తయారు యూనిట్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకే పంపిణీ చేసేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. చాలా వివరంగా నేర్చుకున్నాం. ఈ పంచాయతీ నిధుల్లో అసలు ఏ గ్రాంటు ఎందులో నుంచి మనకు వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వివరించారు సార్ మాకు. మేము వెళ్ళిన తర్వాత గ్రామంలో ప్రతి ఒక్కటి కూడా రాసుకుంటాం. అన్నీ కూడా ముఖ్యంగా ఉద్యోగులు వాళ్ళు టైం టు టైం ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం సంపూర్ణంగా ఉద్యోగస్తులు అంతా కూడా వాళ్ళు చేయగలిగితే అసలు ఎట్లాంటి వాళ్ళు ఇంకా చాలా ముందుకు వెళ్తారు. అదొకటి. ఒక అవిటివాడిని కూడా రన్నింగ్ రేస్ లో విన్నర్ గా చేయగలిగేది NRID కార్యక్రమం. అందరూ ఇంత పెద్ద చాలా ఉత్సాహంగా పాల్గొని ఇంత మంచి ఉద్దేశాలతో, మంచి ఆశయాలతో మీరు వెళ్ళి గ్రామాభివృద్ధి చేయడానికి మీరు ప్రాంతాలను కట్టుకున్నారని తెలుసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అరుదుగా ఇటువంటి అవకాశాలు దొరుకుతాయి. ప్రతి గ్రామంలోనూ మేము ఒక మార్పు తేవాలి,
మార్పుకర్తలుగా మారి ఈ గ్రామాలని పంచాయతీని మార్చడానికి ఒక వికసిత గ్రామంగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరం కృషి చేస్తాము, మీ అందరం కష్టపడతాము అని చెప్పి ఇలాగ కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు అరుదుగా వస్తాయి. సో ఈ అవకాశం వల్ల మనందరికీ అభివృద్ధి చతుర్ముఖంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. అలాగే మొదటి రోజు నేను మీతో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పాను. మనము మన ఫ్యాకల్టీ ద్వారా నేర్చుకుంటున్న విశేషాలు ఒక పక్కన ఉంటే ఒకరితో మనందరితో కలిసి కూడా ఒకరితో ఒకటి మనం చర్చించుకుంటూ కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని నేను చెప్పాను. అదేవిధంగా చర్చించుకుంటూ కూడా మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారని ఖాన్ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ముందరికి తీసుకువెళ్తూ ఒక గ్రూప్ మనం ఏర్పాటు చేసుకోవాలి. గ్రూప్ అంటే సాధారణంగా ఇవాళ రేపట్లో వాట్సాప్ గ్రూప్ తయారు చూస్తున్నాను. వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేశామని ఖాన్ గారు చెప్పారు. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మనందరం సమిష్టిగా దీంట్లో పాల్గొంటూ ఒకరికొకరు మనం తోడ్పడుతూ ఈ మనం ఏ కమిట్మెంట్ చేస్తామో కమిట్మెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి మనం పూర్తిగా ప్రయాస చేయాలి. ప్రయాస చేస్తారని నేను ఆశిస్తున్నాను. పోయిన చెప్పిన విధంగా పేరు నాకు నచ్చలేదు. సంజయ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు గ్రామాభివృద్ధి గురించి మనం మాట్లాడుతున్నాము, పంచాయతీ వికసిత పంచాయతీ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఎవరి కోసమో మనం చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముఖ్యంగా డీజీ గారు నరేంద్ర కుమార్ గారికి, ఖాన్ గారికి, బాంజా గారికి, అంతేకాకుండా పాల్ గారికి, కత్రీసన్ గారికి, అనురాధ గారికి, ఇంకెవరైనా రమేష్ గారికి, సాహు గారికి, ఇంకెవరైనా ఎన్ఐఆర్డిఏ ప్రొఫెసర్లు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మా ఛాంపియన్స్ నేను చాలామందిని వాళ్ళే చూస్తున్నా. నేను మా వాళ్ళని సెలెక్ట్ చేయమంటే చూసి ఉంటాను, కానీ చాలామంది వీటిలో నేను వాళ్ళ ఏంటి అబ్జర్వ్ చేస్తున్నానంటే ఇందాక నుంచి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి. అంటే మనం దీంట్లో ఇంపార్టెంట్ చేసుకోవాల్సింది కూడా కమ్యూనికేషన్ లెవెల్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఈ రెండు ఎట్లా ఉన్నాయని చూస్తే నిజంగా నేను సిటీలో చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చాలామంది, చక్కగా కమ్యూనికేట్ చేస్తున్నారు చాలామంది. నేను ఒకటే చెప్పా, మా వాళ్ళని సెలెక్ట్ చేసే ముందు ఎవరైతే యంగర్ జనరేషన్ అంటే ఉన్నవాళ్ళు, తప్పకుండా చక్కటి కమ్యూనికేషన్ చేయగలిగిన వాళ్ళు, చక్కటి కమాండ్ ఉండగలిగిన వాళ్ళు, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఎనీ లాంగ్వేజ్లో. అందులో మా నియోజకవర్గంలో చూస్తే ఆశ్చర్యకరంగా ఎంటెక్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, అంతా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే జనరల్గా ఇవాళ హైదరాబాద్లో చూస్తే ఎక్కడ ఖాళీగా లేని ప్రపంచం. అటువంటి దాంట్లో ముఖ్యంగా విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లా అంటే వాళ్ళ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో సెకండ్ ఉంది. ఆఫ్టర్ వైజాగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో సెకండ్ ఉంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యుఫేరియా మ్యూజికల్ నైట్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మ్యూజికల్ నైట్ లో ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, సినీ నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఓవర్ తలసేమియా వ్యాధి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు. తలసేమియా బాధితుల సహాయార్థం మ్యూజిక్ నైట్ ని నిర్వహించిన భువనేశ్వరిని ప్రశంసించారు. దీని ద్వారా వచ్చే నగదును తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం భువనేశ్వరి వినియోగించనున్నారు. కాగా తమన్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తన టీంతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువరత్న బాలకృష్ణ చిత్రాల్లోని పాటలతో తమన్ చేసిన హంగామా శ్రోతలను కట్టిపడేసింది. ఇందిరాగాంధీ స్టేడియం మారుమోగుతోంది.
రాష్ట్రంలో 2027లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా ప్రాంగణాలను సన్నద్ధం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. గిరిజన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారులు చదువుతో పాటు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. నగరంలోని నిర్మలా హైస్కూల్ ప్రాంగణంలో నవజీవన్ బాలభవన్ నిర్మలా హైస్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పలు పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్లో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి ఎంతో మంది క్రీడాకారులను దేశానికి అందించడం జరిగిందని చెప్పారు. అదే రీతిలో 2027లో రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని చెప్పారు. గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారికి వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ మీట్ ఫర్ ట్రైబల్ చిల్డ్రన్, ఇది గొప్ప కాన్సెప్ట్తో నవజీవన వారు అదేవిధంగా డాన్ బాస్కో వారు కలిపి మారుమూల ఉన్న పిల్లల్ని వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా వారికి సంయుక్తంగా వారికి నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున పోరాట పటిమ కలిగిన జాతి, నిరంతరం శ్రమించే జాతి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు మన కొలమానం చేయలేము. అనేక చోట్ల వాళ్ళు ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ పేరు తెచ్చే విధంగా వాటిలన్నింటిలో ప్రైజులు తెచ్చిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఆటలు అనేవి మన జీవితంలో ముఖ్యమైన భాగం. పని మీద రాలేకపోవడం వల్ల వారి చిన్నబ్బాయిని నేను ఈ స్కూల్ పాత స్టూడెంట్ని, ఓల్డ్ స్టూడెంట్ని నన్ను వెళ్ళమన్నారు. వారు ఈ రోజు నుండి ఉంటే బాగుండేది. ఆయన కూడా స్పోర్ట్స్మెన్, పూర్వం ఆయన క్రికెట్ ఆడారు, నెంబర్ ఆఫ్ అదర్ స్పోర్ట్స్ కూడా ఆడారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మిషనరీ స్కూల్స్, నేను విజయవాడలో నిర్మలా హై స్కూల్లో చదువుకున్నాను, అలాగే రైల్వే కాలేజీలో చదివాను. ఈ మిషనరీ స్కూల్స్ కానీ, ఈ మిషనరీ సొసైటీస్ కానీ, ట్రస్టులు కానీ చేసే సేవ మామూలు సేవ కాదు. ఎందుకంటే మేము ఈ స్కూల్లో ఈ డిసిప్లిన్తో ఈ వాల్యూస్తో పెరిగాం కాబట్టి ఈ రోజుకి సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మేము నేర్చుకున్నది ఈ సిస్టర్స్ దగ్గర, అలాగే లైలా కాలేజ్ ఫాదర్స్ దగ్గర
నేను నేర్చుకున్నది ఎప్పుడు మర్చిపోలేను. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం కనీసం రక్షణ కల్పించలేకపోతుందని విజయవాడ నగర డిప్యూటీ మేయర్ వైసీపీ నేత శ్రీ శైలజారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ కదిరిలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన గౌతమి అనే అమ్మాయిపై టీడీపీకి చెందిన అగంతకుడు యాసిడ్తో దాడి చేశాడన్నారు. మహిళలపై చేయి వేయాలంటే భయపడే రీతిలో సమగ్ర చట్టాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేకపోతుందని ఆమె ప్రశ్నించారు. అధికారంలోకి 8 మాసాలు అవుతా ఉంది. ఈ రోజుకు కూడా మహిళలకి భద్రత లేనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నామనేటువంటిది మరొకసారి నిదర్శనమైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి గౌతమి అనేటువంటి మహిళ మీద గణేష్ అనేటువంటి కురవాడు యాసిడ్ దాడి, కత్తితో పొడిచి యాసిడ్ దాడి నిజంగా ఎంత బాధాకరం అంటే ఈయన ఎవరో కాదు, మళ్ళీ కదిరి ఎమ్మెల్యే గారు తాలూకు అనేటువంటి చెప్పుకునేటువంటి మనిషి కొడుకు ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి. పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి ఆ అమ్మాయిని ఈ రోజున హాస్పిటల్లో బెడ్ మీద పడేసినటువంటి వ్యక్తికి టీడీపీ కూటమి అనేటువంటి ఒక ప్రభుత్వం అండ చూసుకొని ఈ రోజు రెచ్చిపోతా ఉన్నారంటే మహిళలకి ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది అనేటువంటిది మా యొక్క ప్రశ్న. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్లిపోయారు? అలాగే మహిళలకి రక్షణ కల్పిస్తాననేటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఏమయ్యారు? లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తగిన న్యాయం చేస్తామని. అసలు మహిళల మీద అఘాయిత్యాలు కానివ్వండి, యాసిడ్ దాడులు కానివ్వండి, ఇలాంటివన్నీ చేయడానికి భయపడేటువంటి కార్యక్రమాలని మీ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకురావట్లేదు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. చట్టాన్ని తీసుకురండి. మహిళల మీద దాడి చేయాలన్నా, మహిళల్ని ఇబ్బంది పెట్టాలన్నా భయపడే విధంగా కఠినమైనటువంటి చట్టం అనేటువంటిది ఉంటే భయపడతారు. కాబట్టి మీరందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఫోకస్ పక్కన పెట్టి ప్రజలకి, మరి ముఖ్యంగా ఆడవారికి భద్రత కల్పించే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్లాలని మేమందరం కూడా మహిళా లోకం, ఎందుకంటే మహిళ మీద నెల రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సినటువంటి ఆ అమ్మాయిని ఈ రోజు హాస్పిటల్ బెడ్ మీద చూస్తా ఉంటే ఎంత పాశవికంగా నిజంగా ఆ మనిషి ఈ పని చేశాడు అని మీ అండతో, మీ కూటమి ప్రభుత్వం అండతో చేశాడు అని అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని విజయవాడ బందర్ రోడ్లోని జోయలుకస్ జ్యువెలరీ షోరూమ్ లో గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ పై 50% ఆఫర్ను ప్రకటించారు. ఈ సందర్భంగా షోరూమ్ లో కస్టమర్ల సమక్షంలో కేక్ ను కట్ చేసి ఆఫర్ కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేనేజర్ శివనాయుడు మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తేదీ నుండి ఈ ఆఫర్ ప్రారంభమైందని మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. తమ షోరూంలో ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం, సిల్వర్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జెస్ పై 50% రాయితీ ఇస్తున్నట్లుగా చెప్పారు. బెస్ట్ కలెక్షన్స్ జోయాలుకాస్ లో అందుబాటులో ఉన్నాయని, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కస్టమర్లు మాట్లాడుతూ జోయాలుకాస్ లో మంచి ఆకర్షణీయమైన జ్యువెలరీ అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు. ప్రత్యేక రోజుల్లో మంచి ఆఫర్స్ అందజేస్తారని చెప్పారు. తాము మొదటి నుండి ఇక్కడే జ్యువెలరీ షాపింగ్ చేస్తున్నామని, అన్ని డిజైన్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు. కొంచెం శ్రీధర్ గారు ఈ కాన్సన్ట్రేట్ చేయండి. ప్లీజ్ టేక్ కేర్. చెప్పండి. After launching our Joyalukas 50%.
ప్రవీణానండి, జోయా లుకాస్ వరల్డ్ వైడ్ ఫేవరెట్ జ్యువెలరీ. అయితే మాకు కూడా ఫేవరెట్ జ్యువెలరీ షాపు జోయా లుకాస్. ఇప్పుడు 50% ఆఫర్ నడుస్తుంది. యాక్చువల్గా రేట్స్ బాగున్నాయి కాబట్టి 50% అయితే ఎక్కడా లేదు. కనుక జోయా లుకాస్కి వచ్చి అందరూ మీకు ఫేవరెట్ జ్యువెలరీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కలెక్షన్స్ చాలా యూనిక్గా ఉంటాయి. చాలా చిన్న ఐటమ్ అయినా కూడా చాలా ప్రెషియస్గాను చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. కనుక జోయా లుకాస్ ప్రిఫరబుల్లీ. విజయవాడలో మీరు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా కూడా ఇంత అవైలబిలిటీ ఉండదు. ప్రతి ఐటెం కూడా మనకి చాలా బాగా జోయా లుకాస్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఎంత అమౌంట్కైనా మనకి ఐటమ్ మంచి యూనిక్ దానిలో మనకి వస్తుంది. కనుక జోయా లుకాస్ ప్రిఫరబుల్లీ ఇక్కడికే వచ్చి మీరు షాపింగ్ చేయవలసిందిగా, అది కూడా 50% ఆఫర్లో. అవును శానంత, యాక్చువల్లీ ఇప్పుడు జోయా లుకాస్లో ద ట్రెండింగ్ వచ్చి ఎప్పుడు ఈ ఆఫర్ అనేది మే ఆర్ జూన్ టైంలో పెట్టేవాళ్ళు. బట్ నాకు తెలిసి ఇంకా ఫార్వర్డ్ మూవ్ చేశారు. ఆఫర్ ఏంటంటే ద బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఈస్ బ్యాక్. ఫ్లాట్ 50% ఆఫ్, 50% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఆన్ గోల్డ్, డైమండ్, సిల్వర్, అన్కట్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ద బెస్ట్ డీల్ని పొందాలంటే దిస్ ఈస్ ద హాట్ మేకింగ్ డీల్ అనమాట. సో గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ జోయా లుకాస్ జ్యువెలరీ రైట్ నౌ. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ దుర్గా. జోయా లుకాస్ వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ. ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి, మనకి తెలుసు. ఇదే టైము ఆడవాళ్ళు దేనికి ఇష్టపడతారు? బంగారం మీద, భూమి మీద పెట్టే డబ్బు ఎక్కడికి పోదని మన పెద్దల నాటోళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. భూమి మీద పెట్టిన డబ్బు, బంగారం మీద పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు, మన తరతరాలకి అది కాన్స్టెంట్గా ఉండిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఆఫర్ లాంచ్ చేశారు మనకి 50% అనేది. ఎంత త్వరగా ఇది మనం యూస్ చేసుకోవాల్సిన టైము. ఎక్కడ ఇలాంటి ఆఫర్స్ ఎక్కడా లేవు, మనం చూస్తూ ఉన్నాం ప్రతిదీ. ఇక్కడ ప్రతిదానికి ప్రతిదీ ఆఫర్ పెడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు రేపు March 9th వరకు ఉన్నది ఫ్లాట్ 50% ఆఫర్ అనేది. మీరు జాయిన్ అవ్వండి. జోయా లుకాస్ ఫ్యామిలీ మెంబర్స్లో మీరు ఒకరుగా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎప్పుడు డిజైన్స్ మారుతూనే ఉంటాయి. ఇది వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీయే కాదు, హార్ట్ ఫేవరెట్ జ్యువెలరీ జోయా లుకాస్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ నేను. మనకి యాక్చువల్గా ఆఫర్ ఏంటంటే February 7th నుంచి స్టార్ట్ అయింది ఆఫర్. ఇది ఆల్రెడీ ఆఫర్ మనకి రన్నింగ్లో ఉంది. మనకి March 9th వరకు ఉంది ఆఫర్. ఇది మనకి ఫ్లాట్ 50% ఎనీ ఐటమ్, మనం గోల్డ్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, ప్రీసెస్ కానివ్వండి, అన్కట్ డైమండ్స్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఎనీ ఐటమ్ ఏది తీసుకున్నా సరే ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మనకి February 7th to అండ్ March 9th వరకు ఆఫర్ ఉందండి. అందరూ కస్టమర్స్ అందరూ కూడా ఈ ఆఫర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేవాంగ కులస్తుల కోసం రాష్ట్ర స్థాయిలో శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తామని దేవాంగ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారు. అందరినీ కలుపుకొని తమ 3 ఏళ్ల పదవీ కాలంలో దీన్ని పూర్తి చేస్తామని అన్నారు. నిరుపేద దేవాంగులను ఖచ్చితంగా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం గవర్నర్పేటలోని ఎంబీవీకే భవన్లో జరిగింది. నూతన కార్యవర్గంలో వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులతో సంఘ పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార అనంతరం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్య స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటశెట్టి శివశంకరయ్య మాట్లాడుతూ దేవాంగ కులస్తులు చేనేత వృత్తిలో ఉన్నప్పటికీ ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని తెలిపారు. తమ నూతన సంఘం వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా దేవాంగ కులస్తులకు రాష్ట్ర స్థాయిలో ఒక శాశ్వత సామాజిక భవనం కోరుతున్నారని చెప్పారు. అందరినీ కలుపుకొని దేవాంగ భవన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది తమ 3 ఏళ్ల పదవి కాలంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిరుపేద దేవాంగులకు తమ సంఘం అన్ని విధాల చేదోడు వాదోడుగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నూతన కార్యవర్గ ప్రతినిధులతో పాటు దేవాంగ కుల ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. నా పేరు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నేను 2006, 2011 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో మా అమలాపురం రూరల్ మండల ప్రజా పరిషత్కి నేను అధ్యక్షుడిగా పనిచేశాను. ప్రస్తుతం నేను శ్రీ కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘానికి 2వసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి పదవి అలంకరించి మేము అక్కడ చాలా సంఘాన్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాం. అయితే మా యొక్క ఈ శ్రీ కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘం యొక్క పనితీరుని రాష్ట్ర దేవాంగ సంఘంలో ఉన్న పెద్దలందరూ గమనించి నన్ను ఈ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘానికి
అధ్యక్షులుగా నిర్ణయించి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మరి మా రాష్ట్ర సంఘంలో మొత్తం 18 లక్షల జనాభా ఈ దేవాంగులు ఉన్నారు. వారి అందరికీ ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సరే మా రాష్ట్ర సంఘంలో కార్యవర్గ సభ్యుల నుంచి ఉపాధ్యక్షులు కానీ, అధ్యక్షులు కానీ, మన కార్యదర్శులు కానీ ఎవరైనా సరే మొత్తం అందరం కూడా శ్రమించి ఏ ఒక్కడికి చిన్న కష్టం వచ్చినా సరే మేము ఆదుకుంటామని చెప్పి సమాపకంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇప్పటివరకు కూడా మా కులానికి రాజధానికి దగ్గరలో కానీ, రాజధానిలో కానీ ఎక్కడా కూడా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అనేది ఒక భవనం ఇంకా నిర్మాణం చేయటం జరగలేదు. నా పేరు మాటిశెట్టి శివశంకరయ్య అండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నియమించబడ్డాను. ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారం మా యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ రాజధానిలో దేవాంగ భవన్ నిర్మాణానికి మరియు పేద దేవాంగులకు మారుమూల గ్రామంలో కష్టం వచ్చినా వారిని ఆదుకునే విధంగా మా యొక్క రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అనుబంధ సంస్థలు అన్నీ కలిసి పనిచేస్తాయని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. తర్వాత 18 చేనేత కులాల్లో దేవాంగులు దాదాపు 18 లక్షలు ఉన్నారండి. ఎక్కువ మంది చేనేత మీద ఆధారపడుతున్నారు. చేనేతలకు ప్రభుత్వం ద్వారా మేలు జరిగే విధంగా మా సంఘం కృషి చేస్తుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం విజయవాడ గాంధీనగర్లోని ఒక హోటల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేశారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దళితుల హక్కుల అణచివేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. మాలల హక్కులను కాపాడుకునేందుకు అఖిల భారత మాల సంఘాల జేఏసీ కృషి చేస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, న్యాయ విరుద్ధమని, సామాజిక విరుద్ధమని ఇప్పటికే న్యాయ పోరాటం మొదలుపెట్టామని చెప్పారు. డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన కార్యక్రమానికి లక్షలాది మాలలు హాజరై ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పారు. లేనిచో మాలలు క్షేత్ర స్థాయిలో ఉద్యమించడానికి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఉద్యమిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ఇలా రాష్ట్ర నాయకులు, జిల్లాల నుండి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. చాలామంది వక్తలు మాట్లాడారు. చాలా కీలకమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల పోరాట ఉద్యమంలో భాగంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్యమైనటువంటి ఎజెండా ఏంటంటే కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయటం, నియమించటం, నియామక పత్రాలు అందజేయటం, అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ క్లాసిఫికేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ యొక్క మిశ్రా కమిషన్ కానివ్వండి. ఆంధ్ర రాష్ట్రంలో 70 లక్షల మంది మాలలు ఉన్నప్పటికీ దొంగ లెక్కలు చూపించుకుంటూ ఇవాళ ఎంతవరకు దిగజారిపోయారంటే, మాదిగల మీద వాళ్ళకున్న ప్రేమ మాలలుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మాదిగల్లో కల్పిస్తున్నటువంటి కర్మ ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఏ విధంగా అయితే మీరు మమ్మల్ని వద్దు అనుకుంటున్నారో అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మాలల్ని కించపరిచిన, మాలల్ని అవమానించిన, అంబేద్కర్ గారి ఆలోచన విధానికి విరుద్ధంగా వెళ్ళిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాలలతో పెట్టుకుంటే కాలక్రమంలో కొట్టుకుపోయాయి. గౌరవనీయులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఒక మహా ఉద్యమాన్ని ఏర్పరచబడటానికి ఈరోజు పునాది వేస్తూ ఉన్నాము. ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాల్లో వచ్చే ఆదివారం కర్నూలులో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాము. అలానే
మార్చి 23న తిరుపతిలో కూడా లక్షలాది మందితో మాలల మహాసభను నిర్వహిస్తూ ఉన్నాము. కృష్ణా మిల్క్ యూనియన్ పై కౌలూరు పాల సహకార సంఘ అధ్యక్షులు తాడికొండ రమేష్ బాబు నిరాధార ఆరోపణలు చేయడం తగదని బోర్డు డైరెక్టర్లు పేర్కొన్నారు. విజయ బ్రాండ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి సహకార సంస్థ అని పేర్కొన్నారు. 2019 నుంచి యూనియన్ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లీటర్కు 26 రూపాయల సేకరణ ధరను పెంచడం జరిగిందన్నారు. పాడి రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి బోనస్ ఇస్తున్నామని అన్నారు. గతంలో పోలిస్తే లీటర్కు 15 రూపాయల నుంచి 18 రూపాయల వరకు అధికంగా చెల్లిస్తున్నామని వివరించారు. కృష్ణా పాల సమితిపై కవులూరు పాల సొసైటీ అధ్యక్షుడు రమేష్ బాబు నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ధర్మకర్తల మండలి సభ్యుడు వేమూరి సాయి వెంకటరమణ ఖండించారు. చిట్టినగర్ విజయ డైరీలో కొందరు పాలక మండలి సభ్యులు శనివారం విలేకరులతో మాట్లాడారు. విజయ బ్రాండ్ అనేది ఏపీలో ఉమ్మడి సహకార సంస్థలకు చెందిందన్నారు. ఈ క్రమంలో విజయ బ్రాండ్ ఫెడరేషన్ ఇతర సంస్థలు కూడా దీన్ని వాడుకుంటుందన్నారు. అవన్నీ తమ సంస్థ ఆపాదించడం తగదన్నారు. ఏదైనా సమస్య ఆరోపణలు వచ్చినా సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించే హక్కు పాడి రైతులు సొసైటీ అధ్యక్షులకు ఉందన్నారు. లేదంటే సంస్థ కార్యాలయానికి వచ్చి వివరణ కోరవచ్చునన్నారు. అలా కాకుండా సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను భంగం కలిగిస్తూ నష్టపరిచే విధంగా అవమానపరిచేలా ఆరోపణలు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. పాలక మండలి సభ్యులు అర్జా వెంకట నగేష్, దాసరి వెంకట బాలవర్ధన్ రావు, నెలకుద్దిటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రస్థానం 2025తో 60 సంవత్సరాలు పూర్తవుతుంది. వజ్రోత్సవాలకి సిద్ధమై జరుపుకుంటున్న తరుణం ఇది. ముఖ్యంగా ఈ తరుణంలో కొంచెం బయట నుంచి అభియోగాలు అట్లాగే కొంచెం ఈ ఆరోపణలు చేయటం అనేది ఆనవాయితీగా జరుగుతాయింది పరిణామాలు. ముఖ్యంగా బ్రాండ్ విషయం వచ్చేదలకే విజయ బ్రాండ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకే సంబంధించిన అది ఉమ్మడి బ్రాండ్. దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు అది పాడి రైతులకు సంబంధించిన బ్రాండు విజయ బ్రాండ్ అని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ విషయానికి వచ్చేదలకి విజయ బ్రాండ్ కింద కృష్ణా మిల్క్ యూనియన్ అని ఉంటుందండి. మనకి ఎవరితో కూడా ఏ ప్రోడక్ట్స్లో కూడా కో ప్యాకింగ్ అనేది మనకు లేదు. అట్లాగే సంగమాళ్ళు కానీ అట్లాగే విశాఖలు కానీ మన కంపెనీ యాక్ట్లోకి వెళ్ళకముందల వాళ్ళది కూడా విజయ విశాఖ అట్లాగే విజయ సంఘం అంటే విజయ అనేది బ్రాండ్ నేమ్ కింద కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మన కృష్ణా మిల్క్ యూనియన్ నేమ్ ఉంటుంది. మనం తయారు చేసే ప్రతి బ్రాండ్ మీద పాల ప్యాకెట్ నుంచి పెరుగు ప్యాకెట్ నుంచి స్వీట్ ప్యాకెట్ వరకు కూడా విజయ కృష్ణా మిల్క్ యూనియన్ అని ఉంటుంది. కృష్ణా మిల్క్ యూనియన్ అని ఉంటే మంద తప్పితే ఇంకోటి కాదు. ఇప్పుడు అట్లాగే మనకి పశువుల హాస్పిటల్ పక్కన ఆ విజయ డైరీ అనేది పెద్దది ఉంది. అది ఫెడరేషన్ వాళ్ళది. అంటే విజయ అంటే మందని అనుకోవచ్చుగా, కానీ ఫెడరేషన్ వాళ్ళు కూడా విజయ బ్రాండ్ మీదే వాళ్ళ వ్యాపారం వాళ్ళు కో ప్యాకింగ్ చేసుకుంటా వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ అది లేకపోయినా కానీ విజయ బ్రాండ్ మీద నడుస్తాయింది. అట్లాగే అనేక రకాలైన విజయ పేరు మీద నడుస్తున్నాయి. అవన్నీ కూడా వాటితో కృష్ణా మిల్క్ యూనియన్కి ఏ రకమైన సంబంధం లేదు. ప్రశ్నించడానికి పుట్టారన్న పవన్ కళ్యాణ్ పాలనను పక్కన పెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని, ఈ డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అవసరమా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ పవన్ ను జనం నమ్మి గెలిపించారని ఇప్పుడు ప్రశ్నించడం, పరిపాలన మానేసి కాషాయ గుడ్డలు వేసుకొని తిరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి ఇస్తే సరిపోతుందా అని అన్నారు. ఇంకా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రశ్నించడానికే పుట్టానంటాడు. చాలామంది పాపం జనం కూడా నమ్మినారు, అందుకోసమే ఆయనకి పూర్తి ఓట్లు వేశారు. ఇప్పుడు నువ్వు ప్రశ్నించడం మానేసి పరిపాలన చేయడం కూడా మానేసి అదేదో గుడ్డలు వేసుకొని కాషాయ గుడ్డలు నువ్వు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే నాకైతే అంటే గుళ్ళు గోపురాలు తిరగకూడదని నేనేమన్నా. కానీ మన హిందూ సమాజంలో ఏమంటే రిటైర్మెంట్ అయిన తర్వాత వయసు పెరిగిన తర్వాత ఈ కార్యకలాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా అట్లా గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళని చూశాను. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ పరిపాలన చేయమంటే నేను కాషాయం వేసుకుని గుళ్ళు గోపురాలు చేస్తా, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నేను మౌన దీక్ష చేసుకుంటూ పోతా, దీనికి ఒక ఉప ముఖ్యమంత్రి అవసరమని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఒక గుళ్ళు గోపురాలు తిరగడానికి
ఉప ముఖ్యమంత్రి అవసరమా? లేదు నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండాలి అని అంటే నువ్వు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుంది. ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి బదులు గుళ్ళు గోపురాలు తిరగడానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఆయనకి దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్కి అప్పచెప్తే ఆయన మొత్తం ఎక్కడన్నా తిరగని, ఉత్తరాది తిరగని, దక్షిణాది తిరగని, గుళ్ళు గోపురాలన్నీ తిరుక్కుంటుంటే ఎవరు తప్పు పట్టరు. ఎందుకంటే ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యా కాబట్టి తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రశ్నించడానికే పుట్టానని చెప్పేవాడివి, ఇప్పుడు నువ్వు క్యాబినెట్లో ఉండి ఈ రాష్ట్రాన్ని అదానికి దోచిపెడతా ఉంటే నువ్వెందుకు మాట్లాడవు? మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను, మౌన దీక్ష పెట్టుకున్నా, తర్వాత అది కాషాయం చుట్టుకున్నా అంటే అది నువ్వు ఇండైరెక్ట్గా మీరు దోపిడీని సమర్థిస్తూ ఉన్నారు. మోడీ అయితే ఆయన మోడీ అవుట్ రైట్గా ఆయనకే ఉన్నాడు. విజయవాడ నగరంలో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయాందోళన కలిగిస్తుంది. పెద్ద ఎత్తున కోళ్లు విజయవాడ నగరంలో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయాందోళన కలిగిస్తుంది. పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏపీలో వేలాది కోళ్లు మృతి చెందాయి. కోళ్లకు వైరస్ సోకుతుండటంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఈ బర్డ్ ఫ్లూ భయంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో చికెన్ షాపులు జనం లేక వెలవెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ నగరంలో ఎలాంటి ప్రభావం లేదని, చికెన్ అనేది పౌష్టిక ఆహారమని, ప్రతి ఒక్కరూ చికెన్ తినవచ్చని అటు వ్యాపారాలు ఇటు కొనుగోలుదారులకు చెప్తున్నారు. బీజేపీ నేతలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము కానివ్వబోమని ఆ పార్టీ సమర్థక్ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు కాసిబుట్ల వెంకటప్పయ్య అన్నారు. దేశానికి ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన శక్తివంచంగా కూడా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. భారతీయ సమర్థక్ మంచ్ రాష్ట్ర అధ్యక్షునిగా కాసిబొట్ల వెంకటప్పయ్య నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని పార్టీ సమర్థక్ మంచ్ జాతీయ నాయకుడు చినసుబ్బారావు అందజేశారు. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. వెంకటప్పయ్యకు శుభాభినందనలు తెలిపారు. పార్టీకి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం వెంకటప్పయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాలలో పురోగమిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి బీజేపీ అత్యంత అవసరమన్నారు. బీజేపీ నేతలు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను వమ్ము కానీయబోమని అన్నారు. అత్యున్నత పదవులైన రాష్ట్రపతి మొదలు అన్ని పదవులను రాజకీయాలకు అతీతంగా బీజేపీ ఇస్తోందన్నారు. నరేంద్ర మోదీ, ఆదిత్య యోగి సారథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వెంకటప్పయ్య స్పష్టం చేశారు. తనను నియమించిన సమర్థక్ మంచ్ జాతీయ అధ్యక్షుడు చిన్న సుబ్బయ్యను వెంకటప్పయ్య సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటప్పయ్య సమర్థక్ మంచ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అనంతరం సమర్థక్ మంచ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. నా పేరు పొనుగుపాటి చిన్న సుబ్బారావు. నేను నేషనల్ ప్రెసిడెంట్ సీనియర్ సిటిజన్ మోర్చాకి భాజపా సమర్థక మంచ్కి నేషనల్ ప్రెసిడెంట్. ఈ సందర్భంగా మా నేషనల్ ప్రెసిడెంట్ పురుషోత్తం నారాయణ శ్రీవాస్తవ్ గారి ఆదేశానుసారం ఈయన మా వెంకటప్పయ్య గారికి బీజేపీ సమర్థక మంచ్ స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్రానికి ఇచ్చి ఆయన్ని ఇది కార్యక్రమాన్ని ముందుకు లాగించి మెంబర్షిప్ని పెంచడం, బీజేపీని మజబూత్ చేస్తూ మన భాజపాని ముందుకు తీసుకొస్తే ఈయన మన నాయకులని భాజపాని మళ్ళీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో చాలా పటిష్టం చేయాలని ఈ వెంకటప్పయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయన సహకారంతో ముందుకు వెళ్ళాలని భాజపా సమర్థకంగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీలో మీ అందరికీ తెలిసిన విషయం, సామాన్య కార్యకర్తకి కూడా ఒక మంచి గుర్తింపునిచ్చేటటువంటి జాతీయ పార్టీ. అంటే మిగతా పార్టీలతో మీరు కంపేర్ చేస్తే కనుక ఎక్కడో మూలన ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా, నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని, పనిచేసేటటువంటి వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చిన సందర్భం భారతీయ జనతా పార్టీ దేశంలో మీరు చూస్తుంటారు.
రాష్ట్రపతి దగ్గర నుంచి గవర్నర్ దగ్గర వరకు కూడా చూస్తే ఇంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో లేని వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి ప్రధానమైనటువంటి పదవుల్ని అంటగట్టారు, వాళ్ళకి అందించారు. అందులో భాగంగానే మరి భారతీయ జనతా పార్టీ భాజపా సమర్థక మంచి అనేటటువంటి, సమర్థక మంచి అంటే ప్రతిష్టమైనటువంటి ఒక వింగు, మంచి అంటే సమూహం. భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి బలమైనటువంటి ఈ సమూహానికి ఒక 20 మంది దగ్గరగా ఈ రాష్ట్రంలో రిటైర్డ్ జడ్జిలు కానివ్వండి, హైకోర్టు న్యాయమూర్తులు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళందరి పేర్లు కూడా వెళ్ళాయి. అయితే దీంట్లో భాగంగా మరి 20 మందిలోంచి నన్ను తీసుకుని ఈ పదవి నాకు ఇచ్చినందుకు మొదట భారతీయ జనతా పార్టీ సమర్థక మంచి పురుషోత్తం శ్రీవాత్సవ్ గారికి, అలాగే యాక్చువల్గా ఈ కార్యక్రమం, ఈ ప్రమాణ స్వీకారం అనేది మా జాతీయ కార్యవర్గం ఝాన్సీలో జరగాల్సినటువంటిది. మానవ జీవితంలో భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడం అత్యుత్తమ మార్గమని విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్వెండ్ల బాలస్వామి అన్నారు. తాడేపల్లి ఆశ్రమం రోడ్లోని బిఏ విల్లా నివాసులు బొడ్డకాయల దుర్గా ప్రసాద్, హైమావతి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విరాళంగా సరఫరా చేస్తున్న 10 టన్నుల కూరగాయల వాహనానికి ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ, హిందువులు భక్తి ప్రపత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం 7 కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమన్నారు. ఈ మహత్ కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. కూరగాయలను విరాళంగా అందించిన దుర్గాప్రసాద్, హైమావతి దంపతులు మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ, ఇటువంటి మహత్తర కార్యాన్ని 2006లో ప్రారంభించడం జరిగిందని, రాష్ట్రంతో పాటు దేశ విదేశాలలోని స్వామివారి భక్తులు గత 18 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలను వితరణగా అందిస్తున్నారన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. భగవంతుని అనుగ్రహంతో, దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శీలంశెట్టి చిన్న, నాగేశ్వరరావు, యార్లగడ్డ ఉపేంద్ర, సుంకర శ్రీనివాసరావు, కంతేటి రామ్మోహన్, వేమూరి ప్రసాద్, స్థానిక భక్తులు పాల్గొన్నారు. వచ్చేటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాలు మరి పెడుతూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు మరి గుంటూరు జిల్లా ఇక్కడ తాడేపల్లి మండలంలోని ఈ ఏరియాలో మరి దుర్గాప్రసాద్ గారు, హైమావతి గారు వాళ్ళ దంపతుల సహకారంతో 10 టన్నుల కూరగాయలను ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచిత అన్నప్రసాదాలకి పంపిణీ చేసే కార్యక్రమానికి మరి ఇక్కడ నుంచి తాడేపల్లి నుంచి పంపించడం జరుగుతుంది. మరి 2006 నుంచి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో మరి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా కూరగాయలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభం కాబడింది. మరి 2023లో మరి కాలం చేసినటువంటి కుటుంబరావు గారు కాలం చేయటం వల్ల దాన్ని ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మరి నాగు గారు ఆధ్వర్యంలో తిరుమలలో జరిగే రోజుకి వేల నుంచి, వందల నుంచి, వేల నుంచి ఇవాళ లక్షలో జరుగుతుంది. దానికి మూల కారకుడు 1984 ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి అన్నదాన కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే, టిఫిన్ చేయాలంటే ఒక 500 రూపాయలు లేని జరిగేది కదా. అలాగే భోజనానికైనా తిరుమలలో కొండపైన 2 రోజులు ఉన్న ఒక రోజున వాళ్ళకి వెళ్ళే ఖర్చుల కన్నా అక్కడ అయ్యే ఖర్చు ఎక్కువయ్యేది. అలాంటి ఖర్చు లేకన్నా మన ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం స్థాపించడం మరి ఎంతో ముందు చూపుతో ఆయన చేసిన కార్యక్రమం అది. అలాంటి అన్నదానానికి 2006 నుంచి తిరుమలలో జరిగే కూరగాయలు రోజుకి 8 టన్నులు, ఇవాళ 1,00,000 మంది అన్నదానం జరుగుతుంది. 2006లో మండవ కుటుంబరావు గారు మరి దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక పేపర్లో చదివి కింద నుంచి ఏదో 200 కిలోలు 300 కిలోలు వెళ్తున్నాయంటే అసలు 200-300 ఏంటి, అసలు టెండర్ అనేది లేకుండా అక్కడ టెండర్లో అవకతవకలు జరగడం కుటుంబరావు గారు వెళ్ళినప్పుడల్లా అక్కడ చూడడం జరిగింది.
అప్పుడు ఆనాటి కనుమూరు బాపిరాజు గారి టైంలో కుటుంబరావు గారు కొండపైకి వెళ్ళి మరి బాపిరాజు గారితో మాట్లాడి మీరు మాకు వెహికల్ ప్రొవైడ్ చేస్తే మేము నెలకి సరిపడా కూరగాయలు మేము అన్ని రాష్ట్రాలు గ్యాదర్ చేసి మేము పంపించడం జరుగుతుందని కుటుంబరావు గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి తమ సామాజిక వర్గం మద్దతు ఉంటుందని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ప్రకటించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద సూర్య మాట్లాడుతూ విద్యాధికుడు మాజీ మంత్రి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రతి ఒక్కరూ ఆయన గెలుపుకు దోహదపడాలని ఈ సందర్భంగా మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య పిలుపునిచ్చారు. సకల జనుల శ్రేయస్సే ఎన్డీఏ కూటమి ప్రధాన ఎజెండాగా పరిపాలన సాగిస్తున్న ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు ప్రాధాన్యత సంతరించుకొని ఉందని యువతీ యువకులు విద్యార్థికులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు దోహదపడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గార్లపాటి విజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారణాసి దుర్గా సారథి, అందుకూరి శ్రీమన్నారాయణ, రాయచూరి విజయలక్ష్మి, నందిరాజు ప్రకాష్, కల్పన, బమిడిపాటి కుమార్ శర్మ పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మేము పత్రికల ద్వారా మీడియా ద్వారా గ్రాడ్యుయేట్ పట్టభద్రులకు చేస్తున్న విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అనేక సందర్భాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి, టీచర్ కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి, ఈ వివిధ పద్ధతుల్లో వివిధ రకాలుగా ఎన్నికలు ఉండేవి. కానీ ఈనాడు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అలాగే టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీలుగా ఈ నెల 27వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, అలాగే పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్న శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారి యొక్క ఓటును వారికి కావలసిన ఓటును వారి పేరెదురకుండా బ్యాలెట్ బాక్స్లో రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన పెన్నుతో 1 అని రాయవలసిందిగా, తొలి ప్రాధాన్యత ఓటును వారికే వేయవలసిందిగా, అందుకోసం 1 అని రాయవలసిందిగా గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ కూడా కోరుతున్నాం. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్లో మా బ్రాహ్మిన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల్నే గెలిపించాలనుకున్నప్పుడు గ్రాడ్యుయేట్స్కు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో సాధించిన స్ట్రైక్ రేట్ రిపీట్ కావాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి సూచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయం వికసిత్ భారత్ సాధించాలంటే గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలన్న ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ముగిసిన యుఫేరియా మ్యూజికల్ నైట్ నారా భువనేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారం మాత్రం అప్లోడ్ చూస్తూనే ఉండండి. డి న్యూస్ విజయవాడ.